అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ రాగి పిట్టు అంటే తెలుసా అండి? నాకైతే ఇది చాలా ప్రాణం అండి. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ రాగి పిట్టు, బియ్యపు పిట్టు, రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, బెల్లం వేసి, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం స్వీట్గా కొంచెం నార్మల్గా చేసేది. అవి తినే మేము ఇంత పెద్దోళ్ళం అయ్యామండి. ఇప్పటి వరకు మాకు ఎటువంటి రోగాలు లేవు. నాకు ఈ పిట్టు అంటే ఎంత ఇష్టం అండి. ఇందులో యాలకుల పౌడరు, ఇష్టం ఉంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. నేను ఆవు నెయ్యి, యాలకుల పౌడరు, బెల్లం వేసేసి చేశాను. ఈ రాగి పిండితో చేస్తారు. ఇది చిరుధాన్యాల పౌడర్ అండి. మా దగ్గర అవైలబుల్లో ఉంది. మీకు ఉప్మా రవ్వ ఉంది, అలాగే రాగి సంగటి పౌడర్ ఉంది, దోశ ఇడ్లీ పౌడర్ ఉంది, చపాతీ పిండి ఉంది, 14 వెరైటీస్తో చేసిన. మీకు ఇంకా మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి ఇవన్నీ ఉన్నాయండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఇది పిల్లలకి పెట్టడం వల్ల అండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరేనండి తింటే చాలా హెల్తీగా ఉంటారు. షుగర్ ఉన్నవాళ్ళు బెల్లం వేసాను కాబట్టి ఇష్టం ఉంటే తినండి, లేకపోతే లేదు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు మనం ఇలా తినక తప్పదు కాబట్టి తింటే బాగుంటుందని ఎప్పుడన్నా 1, 2 మితంగా తింటే ఏముండదండి. నాకు ఇదంటే చాలా అంటే చాలా ఇష్టం అండి. మీకెవరికైనా సరే ఇలా మా దగ్గర పచ్చళ్ళు కానీ కారపొళ్ళు కానీ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా బుక్ చేసుకోండి. మా శతాక్షి కాలేజ్ నుంచి వచ్చి పెద్ద ఉండలండి 3 పెడితే 3 తినేసింది. మా పెద్దమ్మాయి తినింది, నేను తిన్నా. నేనైతే అది బాక్స్లో పెట్టుకుంటే 2 రోజుల వరకు బయట పెట్టినా పాడవదండి. మీకు కూడా కావాలనుకుంటే పౌడర్లు కానీ కారపొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ డ్రై ఫ్రూట్ లడ్డు కానీ